ఆయన మంత్రి గవర్నమెంట్లో ఆయన కూడా భాగమే. అలాంటి మంత్రి గారు తన వల్ల కాదు, గవర్నమెంట్తో చెప్పుకోండని సమాధానమిచ్చారు. అంతకు ఆ మాత్యుల వారు మరెవరో కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థుల సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకం కింద నల్లగొండ విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ మినిస్టర్ను స్టూడెంట్స్ తల్లిదండ్రులు కోరారు. దీనికి నచ్చ చెప్పాల్సిన ఆయన వెటకారంగా సమాధానం ఇచ్చారు. తన వల్ల కాదు, గవర్నమెంట్తో చెప్పాలంటూ వెళ్లిపోయారు. మంత్రి కోమటిరెడ్డి తీరుతో పేరెంట్స్ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గవర్నమెంట్ అంటే కోమటిరెడ్డి కూడా భాగమే కదా అని జనం మండిపడుతున్నారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా ఈ అసహనం ఎందుకని మినిస్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. మన జిల్లా మంత్రి అని కోమటిరెడ్డి గారు కలిస్తే వారు కూడా పట్టించుకోవట్లేరు. మీరే పరిష్కరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించారు. అసహనం వ్యక్తం చేస్తూ పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థుల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ వారిపైన చిరువురులానటువంటి ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలాగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ని ఏర్పాటు చేసింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో ఈ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్లో అవకాశాలు కల్పించి వారందరూ కూడా ఉచితంగా విద్యను అందించేందుకు, నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు ఈ స్కీమ్ ఏర్పాటు చేసింది. అయితే గత 2 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేటు సంబంధించినటువంటి పాఠశాలలు విద్యార్థుల్ని పాఠశాలలో చేర్చుకోవట్లేదు, వారికి నోట్స్ బుక్స్ ఇవ్వట్లేదు, యూనిఫామ్స్ కూడా ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ రావట్లేదు. అంటే ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఈ రోజు మంత్రి కోమటిరెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. ఎలాగైనా సరే ఫీజులు రిలీజ్ చేయాలి, ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయాలని కూడా మంత్రి కోమటిరెడ్డిని వేడుకుంటుంటే ఒక్కసారిగా ఆయన అసహనానికి గురయ్యారు. ఒక్కసారిగా కోపానికి తెచ్చుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఎస్ఎస్టీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒక్కసారిగా మంత్రి తీరును చూసి వాళ్ళందరూ కూడా అవక్కవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నొచ్చుకున్నారు. మేమంతా కూడా మారుమూల గిరిజన తండాల నుంచి వచ్చాం, వెనకమన్న తరగతుల నుంచి వచ్చాం. ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీము అసమర్థంగా నడుస్తూ ఉంటే, ఫెయిల్ అవుతూ ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేలాగా మంత్రి గారిని వేడుకుంటుంటే మంత్రి ఎలాంటి మాటలు వినకుండా, తాము చెప్పేది వినకుండా, తమ సమస్య వినకుండా ఈ విధంగా చెరువులాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, సెక్రటరీకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రిగా ఉన్నారు, ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు. ఆయన గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ కు సమస్యలు చెప్పాల్సినటువంటి బాధ్యత మంత్రికి లేదా అంటూ కూడా ఆ పేరెంట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు ఇంత చులుకన, ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు ఇంత ఆయనకు అసహ్యం వేస్తా ఉంది, ఎందుకు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా కోమటిరెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పేద విద్యార్థులు చదువుకోవద్దా, పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగొద్దా అంటూ కూడా మంత్రిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు నెలకొంది. మంత్రి తీరుతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అవక్కయ్యారు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంత అసమర్థ మంత్రిని ఎప్పుడు కూడా మేము చూడలేదు. ప్రజా సమస్యలు వినాలి, వినిపించుకోవాలి, సావధానంగా వినాలి, దాని సమస్య వాళ్ళ పరిధిలో పరిష్కారం ఏది ఉంటే పరిష్కరించాలి. కానీ ఈ విధంగా తిరుగురులాడడం, ఈ విధంగా అసహనం వ్యక్తం చేయడం, ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీల పట్ల మంత్రికి ఉన్నటువంటి ఒక ఏహభావాన్ని విడనాడాలి. ఇప్పటికైనా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రియంబర్స్మెంట్ ఫీజులన్నిటి కూడా ప్రభుత్వంతో ఇప్పించాలని కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ పేరెంట్స్ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.